వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఇండియా. పశుపతి గారు ఆఫ్టర్ దట్ చేసినటువంటి కామెంట్స్ ఓకే, ఇవన్నీ చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి, ఏం చేయట్లేదు సాగుచేయాలని పక్కన పెడితే మీరందరూ కూడా జైలుకి వెళ్తారు, కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు, దాని ద్వారా ఎప్పుడు అధికారంలో మీరే ఉండరు, సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతారు, మీరందరూ కూడా ఇదే జైల్లో ఉంటారు అంటే ఏంటి? ఎటు చెప్పండి అదే ఎటు పోతోంది, ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆయన ఉద్దేశం ప్రకారం తప్పు చేయందే పెడుతున్నారు అనేది ఒకటి. తప్పు చేయకుండానే మీకు సీసీ కెమెరాలు లేవా? మేము ఆ రోజు పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాస్, లొకేషన్లు, ఫోన్లో ఉన్నటువంటి లొకేషన్లు ఇవన్నీ చూసుకొని అరెస్టులు చేశాము, 41A ఇచ్చాము, అరెస్ట్ చేశాము, దాని ప్రకారం ఫాలోయింగ్ అంతా ఉందని చెప్పారు. మీకు లేవా? ఎవరెవరు ఉన్నారు కావాలని చెప్పి మళ్ళీ ఇక్కడ పోలీసులనే ఆనాడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు పోలీసులు ఈ విధంగా చేస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్. ఈనాడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులనే తప్పుదో పట్టిస్తున్నారు, వీళ్ళు లేని అన్ని పుట్టించి కావాలని చెప్పి కొంతమందిని అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా. అంటే ఆశా గారు ఇప్పుడు ఒకటి ఆలోచించాలి, అరకత్తెరలో పోరొక్క చెక్కలాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఒక ప్రెజర్కి లోనై వాళ్ళు కొన్ని ప్రధానంగా పనిచేయాల్సి వస్తుంటుంది. ఆ ప్రధానంగా పనిచేసేటువంటి డిపార్ట్మెంట్స్ ఏవి ఉంటాయంటే మున్సిపల్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ కానివ్వండి, లేకపోతే ఈ లా అండ్ ఆర్డర్ కానివ్వండి. ప్రధానంగా ప్రతి సమస్య, రాజకీయ సమస్యలు గుట్టు చప్పుడు కాకుండా జరిగేది మున్సిపల్, రెవెన్యూ జరుగుతుంటాయి. కానీ బహిరంగంగా చిన్నదాన్ని ఘోరంతగా మీడియాలో కనిపించేటివి ఏంటి అంటే ఈ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్. ఈ లా అండ్ ఆర్డర్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ముఖ్యమంత్రులు ఇప్పుడు ఈ బలి పశువులాగా తయారయ్యేది ఎవరే అంటే వీళ్ళే వాస్తవానికి. అయితే ఈ రోజులో గత ఒక 20 సంవత్సరాల ఒరవడిని చూసినప్పుడు వాళ్ళు కూడా రాజకీయ కొంతమంది అధికారులు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి కొంత కొమ్ముగాసే తత్వం అనేది ఉంటుంది జనరల్గా. అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు. అయితే గతంలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక వాడాల్సిన పదజాలం వాడకుండా వాళ్ళ గొంతు వాళ్ళ స్థాయిని మర్చిపోయి వాళ్ళు విమర్శలు చేసి లేకపోతే వాళ్ళు మాట్లాడేటువంటి పదజాలం. ఆనాడు మంత్రులు, మాజీ మంత్రులు చేసినట్టు కామెంట్స్ ఈ రోజు సీఎం నోటి నుంచి ఆ వ్యాఖ్యలు రావడం అనేది కొంచెం అంటే సీఎం స్థాయి వ్యక్తి నుంచి. అది ఐఎమ్ కమింగ్ టు దట్. ఇప్పుడు మొన్నటి వరకు ఒక 5 కోట్ల మంది జనాభాకు రిప్రజెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మీడియా సాక్షిగా ముందు మాట్లాడుతుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పదజాలం మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదలాలి. ఈ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఎప్పటికప్పుడు ఒకసారి చిన్న విమర్శ చేస్తుంటే వీళ్ళని గుర్తుండొచ్చు, కానీ అది ఎంతవరకు సమాజానికి గొడ్డలు పెట్టి జరుగుతుంది, ఈ ప్రజాస్వామ్యంలో ఇది అంతవరకు ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరమో ఎంతవరకు హానికరం అనేటువంటి ఆలోచన విధానం ఉండే కదా. గతంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత వేశారు. వాళ్ళ ఎవరినైనా ఒక స్థాయిని మించొద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే ఈక్వల్ టు ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్. మరి ఆయనే ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయనే ఒక అనరాని మాటలు మాట్లాడుతుంటే ఇంకా ఆయన ఎవరు సూచించాలి? ఆయన తప్పుని ఎవరు గుర్తించాలి? ఓన్లీ ప్రజలు గుర్తిస్తారు. ఆ ప్రజలు నిర్ణయం చెప్తారు. ఇప్పుడు 1 సీట్ వస్తుందా, 15 సీట్లు వస్తాయా, 100? ఏ పార్టీ అయినా గతంలో టీడీపీ కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, మీకు ఇన్ని వస్తా అన్ని వస్తా అంటే అది వీళ్ళ చేతిలో లేని పని, ప్రజల చేతిలో ఉన్నటువంటి పని. అంటే ఇది మైండ్ గేమ్. ఇది ఏంటంటే మైండ్ గేమ్. ఎప్పుడో ఇంకా 3 నెలలు అయిపోయింది ఈ పార్టీ అధికారంలోకి వచ్చి. అది కూడా ఆయన చెప్తున్నారు 3 నెలలు అయింది అని చెప్పి. అప్పటి వరకు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, వాళ్ళ అసోసియేషన్ ఏముంటుంది, ఇవన్నీ చూడకుండానే సింగిల్ డిజిట్ వస్తారు, 5 వస్తాయి, 20 వస్తాయి, 50 వస్తాయి అంటే అది ఆ ప్రభుత్వం ప్రజలు గమనిస్తారు కదా. అది నువ్వు ఎప్పుడే ఏం కాకముందుకే 90 రోజుల పరిపాలనకే నువ్వు ఒకటే డిజిట్ వస్తుంది మాట్లాడడం అనేది ప్రజలు విశ్వసించారని నేను అనుకుంటున్నాను. ఓకే, బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. మీరేమంటారు? ఏపీ పాలిటిక్స్ ఎటువైపు వెళ్తున్నాయి? ప్యానల్లో సభ్యులందరికీ కూడా అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయం.